హాయ్ హలో అండి. థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ. ఏపీ ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సార్కి నా యొక్క ధన్యవాదములు. మాలాంటి చిన్న వాళ్ళ వీడియోస్ కూడా కామెంట్స్ కూడా మీరు మాకు రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము మా చిన్నోనితో ఆడుకుంటున్నాము సరదాగా అలా. సరదాగా పిల్లలందరూ స్నాక్స్ తిందామంటే బయటకు వెళ్ళామండి పానీపూరి తినడానికి. మన వాళ్ళే కదా ఒకసారి వేసి చూద్దాము, ట్రై చేద్దాము అన్నట్టుగా నేను పానీపూరి వేస్తున్నాను. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయవలసిన పని ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం అండి. ఎందుకంటే ఇక్కడ కష్టం మనది, ఫలితం మనది, అన్నీ మనయే. 24/7 365 డేస్ మొత్తం కూడా మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. మన అనుకున్న వాళ్ళకు కూడా కనీసం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కూడా మనం టైం ఇవ్వలేం. ఎందుకంటే ఈ బిజినెస్ చేసేటప్పుడు మార్నింగ్ లేచి నాకు కానుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు దీనికి మార్నింగ్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఈవినింగ్ టైం వరకు ఎలా సరిపోద్దా లేదని చూసుకోవాలి, నెక్స్ట్ డేకి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలని మొత్తం కూడా డిపెండ్ టు బిజినెస్. ఇలాంటి చిన్న చిన్న మనం బిజినెస్లు చేసి ఎంతో లాభాలు వస్తున్నాయి ఎన్నో అని అనుకుంటాము. లేదండి, 24/7 మన హార్డ్ వర్క్ 365 డేస్ మన టైమును మన సరదాలని అన్నీ మనం కాదు అనుకుంటేనే బిజినెస్ స్టార్ట్ చేయండి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. మనం పెద్ద బిజినెస్ పెట్టాలంటే ముందు పెద్ద హైఫై వెళ్ళకూడదు. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తే చాలు. మనకున్న టైంలో మన వాళ్ళతో సరదాగా బిజినెస్ పెట్టేసి అది క్లోజ్ చేసుకొని బయటకు వెళ్ళి సరదాగా తిరిగేస్తే అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళదండి. 365 డేస్ కూడా మన అనుకున్న వాళ్ళ కోసం మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ వల్ల చాలా తెలుస్తుంది. నేను కూడా మేము స్టార్టింగ్ సూపర్ మార్కెట్ పెట్టకముందు కరోనా టైంలో నేను కూడా సేమ్ ఇదే ఫీల్డ్లో, అంటే నేను శానిటైజర్స్ మాస్కులు అమ్ముతూ నేను రోడ్డు పైన ఒక చిన్న మన ఎయిర్టెల్ వాళ్ళు ఏమంటారు సిమ్స్ ఇచ్చే వాళ్ళు గొడుగు పెట్టుకొని చేస్తారు చూడండి. ఫస్ట్ నా హార్డ్ వర్క్ అదండి. దాని నుంచి నేను ఇప్పటికీ స్టార్ట్ అయినా, స్టిల్ ఇప్పటికీ నేను సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. హెల్త్కి సంబంధించిన ఏదైనా మన ఇంటి దగ్గర పెట్టుకొని నడిపిస్తే సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది ముందుకు పోద్ది. సో అలా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత సరదాగా మా చిన్నతో ఆట ఆడుతున్నాను అనమాట. మీరు ఒకటి గమనించండి, నేను ఏది వేస్తే వాడు అదే చేస్తాడు. అంటే పిల్లలకి మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. అది మంచే కానివ్వండి, చెడే కానివ్వండి, ఏదైనా సరే. ఈ కొత్త సంవత్సరంలో మన పిల్లలకి నీతి నిజాయితీగా బతకడం నేర్పిద్దాం. థ్యాంక్ యూ.